ఆ మోడీ గారిని ఎక్కువగా హైప్ చేయటంలో విజయసాయి రెడ్డి గారు కూడా ఉన్నారు. మోడీ గారిని కలిసినటువంటి విజయసాయి రెడ్డి గారు, మోడీ గారిని కలిసిన జగన్మోహన్ రెడ్డి గారు, మోడీ గారు అని చెప్పేసి వీళ్ళు హైప్ ఇచ్చారు. ఎవరికి? నరేంద్ర మోడీ గారికి హైప్ ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. 14, 19 మధ్యలో నరేంద్ర మోడీ గారి యొక్క నేమ్ని బలంగా ఆంధ్రప్రదేశ్లో తీసుకెళ్లారు. 19, 24లో వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా ఆ యొక్క ఇమేజ్ని, నరేంద్ర మోడీ గారిని ఇమేజ్ని పెంచారు. అల్టిమేట్గా నష్టపోయింది ఎవరంటే వైఎస్ఆర్సీపీ. ఆ ఇమేజ్ని అల్టిమేట్గా చంద్రబాబు నాయుడు గారు క్యాచ్ చేశారు. ఫండమెంటల్లీ అపోనెంట్ని అటాక్ చేస్తేనే ఫండమెంటల్ ఓట్లు పడతాయి. వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి యొక్క ప్రణాళిక వేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, మన ప్రత్యర్థి టీడీపీఏ, బీజేపీ, జనసేనతో మనకు అనవసరం అనేటువంటి ఒక రాంగ్ ఐడియాలజీలో ఉన్నారేమో నేను అనుకుంటున్నాను. నరేంద్ర మోడీ గారికి అయిపించి, అమిత్ షా గారికి అయిపించి, చంద్రబాబు నాయుడు గారిని మీరు ఎంత తిట్టినా సరే అల్టిమేట్గా రెండు కలిసినప్పుడు ఈయన పోగొట్టుకునే అడ్వాంటేజ్, ఈయనకి ఇమేజ్ పెరిగింది, వాళ్ళిద్దరు కలిసిన తర్వాత బ్యాలెన్స్ అయిపోయేలా ఉండి బీజేపీని ప్రత్యర్థిగా చూడలేకపోయారేమో. కాంగ్రెస్ని కూడా లైట్ తీసుకున్నారు వీళ్ళు. కాంగ్రెస్ని కూడా బలంగా వీళ్ళు మాట్లాడలేకపోయారు. బీజేపీ, జనసేన, టీడీపీ అనేవి మూడు మా ప్రత్యర్థులు, కాంగ్రెస్ కూడా మా ప్రత్యర్థులు అనే భావం బలంగా వెళ్ళకపోతే వైఎస్ఆర్సీపీ ఇబ్బంది పడిద్దని నేను చాలా రోజుల నుంచి అనుకున్నాను. మణిపూర్లో విపరీతమైనటువంటి మారణ హోమం జరుగుతుంటే ఆయన క్లీన్ చిట్ ఇచ్చాడు గవర్నమెంట్కి. ప్రత్యర్థి పార్టీకి మీరు క్లీన్ చిట్ ఇచ్చారు. ప్రభుత్వం ఎలాంటి పొరపాటు చేయలేదు మణిపూర్లో అనే ఒక ఇష్యూ ఏదైతే ఆయన చేశారో వీళ్ళకి తెలియకుండానే ఒక పెద్ద డ్యామేజ్ జరిగింది. నేను క్రిస్టియన్, ఎస్సీ, ఎస్టీ మైనారిటీస్ మధ్య విజయసాయి రెడ్డి గారు చేసినటువంటి మణిపూర్ మీద ఒక స్టేట్మెంట్ అనేది చాలా వ్యతిరేకత తీసుకొచ్చింది. ఐఎమ్ ది విట్నెస్ ఇన్ ఆల్ ది వాట్సాప్ గ్రూప్స్. విపరీతంగా ట్రోలింగ్ జరిగింది క్రిస్టియన్ సర్కిల్స్లో, ఎస్సీ, ఎస్టీ సర్కిల్స్లో. నేను 13 మంది మాకే ఎంపీలు ఉన్నారని వీళ్ళంతా వీళ్ళే ఆఫర్ ఇచ్చినట్టుగా మాట్లాడారు అక్కడ ప్రెస్ మీట్ పెట్టి. రోజు పెట్టినటువంటి ట్వీట్లో కూడా ఐఎమ్ థ్యాంకింగ్ బీజేపీ, ఐఎమ్ థ్యాంకింగ్ మోడీ గారు, థ్యాంకింగ్ అంటే మీ ప్రత్యర్థి కదండి. మీ ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ ప్రభుత్వము, కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వము, ఆంధ్రప్రదేశ్ మీ ప్రత్యర్థి ఎన్డీఏ, కేంద్రంలో మీ ప్రత్యర్థి ఎన్డీఏ, లోక్సభలో కూడా మీరు వైసీపీకి వేయండి, ఎన్డీఏకి వేయొద్దని చెప్పాలి కదా మీరు కూడా. బీజేపీ అనేది ఏదో కేంద్రంలో ఉన్నది, మనకు సంబంధం లేదని మీరు అనుకోకూడదు. ఎందుకంటే ఆబ్వియస్లీ కొట్లాడాలి కదా బీజేపీ తోటి. బీజేపీ అనేటువంటి పేరుతోటి వీళ్ళకి ఎంత అడ్వాంటేజ్ వచ్చిందో నాకైతే తెలియదు, కానీ చాలా డ్యామేజ్ అయితే జరిగిందని నేనైతే భావిస్తున్నాను. ఇది సెల్ఫ్ డిస్ట్రక్షన్ చేసుకున్నారేమో అని అనిపించింది నాకు. ధైర్యం ఉంటే పోయి ఎన్డీఏలో జాయిన్ అయిపోవాలి, లేదంటే మీరు శత్రువుగా చూడాలి. గోడసాట లవ్ని ప్రదర్శించినప్పుడు ప్రజలకు అర్థమైనప్పుడు మీరు చూపించినటువంటి ప్రేమ బీజేపీ మీద ఇప్పుడు వాళ్ళ కూటమికి బాగా అడ్వాంటేజ్ చెప్పి మీకు నష్టం చేకూర్చింది.